హాయ్ అండి, అందరికీ నమస్కారం. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి నీట్ పరీక్ష రద్దుకు సంబంధించి చాలా విషయాల్ని ఈ వీడియోలో చాలా సింపుల్గా స్పష్టంగా తెలుసుకుందాము. ముందుగా నీట్ ఎన్ఈఈటి అంటే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ అంటాం. ఇది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ మరియు ప్రైవేట్ కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ మరియు ఇంకొన్ని ఇతర కోర్సుల్లో అడ్మిషన్స్ కోసం నిర్వహిస్తారు. అయితే ఈ పరీక్షను నిర్వహించే ఆర్గనైజేషన్ పేరు ఎన్టీఏ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనే ఆర్గనైజేషన్ ఈ పరీక్షని నిర్వహిస్తుంది. ఈ పరీక్షకు ఈ సంవత్సరం దాదాపు 23 లక్షల మంది రిజిస్టర్ చేసుకోగా అందులో 22 లక్షలకు పైబడే పరీక్ష రాశారు. అంటే కొందరు ఆబ్సెంట్ అవుతూ ఉంటారు కదా కామన్గా. సో అలా 22 లక్షలకు పైబడి పరీక్ష రాశారు. అయితే ఈ పరీక్ష గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే మన దేశంలోనే కాదు, వేరే దేశాల్లో కూడా కొన్ని నగరాల్లో ఈ పరీక్షను నిర్వహిస్తారనమాట. మన దేశంలో ఈ పరీక్ష 551 సెంటర్లలో జరిగితే ఇతర దేశాల్లోని ప్రధాన నగరాల్లో 551 సెంటర్లు కాదండి, 551 నగరాలు. ఓకే, ఇతర దేశాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు 14 ప్రధాన నగరాల్లో జరిగిందనమాట. మన రాష్ట్రం విషయానికి వస్తే 25 పట్టణాల్లో దాదాపు 180 సెంటర్లలో 45,000 మంది దరఖాస్తు చేసుకోగా అందులో దాదాపు 44,000 మంది పరీక్షకు అటెండ్ అయ్యారు. మరి ఇలాంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి పరీక్ష ఎందుకు రద్దు చేశారు అనే కారణాల్లోకి వెళితే, ఈ పరీక్ష జరిగింది మే 3వ తేదీ. అయితే మే 7వ తేదీ ఈ పరీక్ష నిర్వహించినటువంటి ఎన్టీఏ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏంటంటే పేపర్ లీకేజ్కి సంబంధించినటువంటి ఒక సమాచారం వచ్చింది. అది కొంచెం క్రెడిబుల్గా అంటే విశ్వసనీయంగా ఉండడంతో ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అంటే ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసే ఒక ఆర్గనైజేషన్ అంతే. కాబట్టి వాళ్ళు ఏం చేశారు అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి దర్యాప్తు సంస్థలకి ఈ సమాచారాన్ని ఇచ్చి స్వతంత్రంగా దర్యాప్తు జరిపి వీలైనంత తొందరగా అంటే దాని యొక్క రెస్పాన్స్ని ఇవ్వమని చెప్పారు. అయితే దర్యాప్తు సంస్థలు అంటే పూర్తి విచారణ చేయలేరు కదా ఇంత తక్కువ సమయంలో. ప్రాథమిక విచారణలో పేపర్ లీకేజ్కి చాలా అవకాశం ఉంది అనేసి కన్క్లూడ్ చేశారు. దాంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కష్టపడి రాసిన వాళ్ళ యొక్క భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుంది అన్న ఉద్దేశంతో ఎటువంటి సందేహం లేకుండా వాళ్ళకి ఎంత చెడ్డ పేరు వస్తుంది ఏంటనే విషయాన్ని పక్కన పెట్టేసి ఫస్ట్ ఈ ఎగ్జామ్ని రద్దు చేస్తూ 12వ తేదీ నిర్ణయం తీసుకున్నారు. అయితే మే 7వ తేదీ వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి అనే విషయంలోకి వెళ్ళాము అంటే, రాజస్థాన్లోని ఒక కోచింగ్ సెంటర్ కావచ్చు, లేదంటే అంటే చాలా చోట్ల చాలా రకాలుగా ఉంటాయి. మన వైపు శ్రీ చైతన్య, నారాయణ కాలేజెస్ ఎలా అయితే ఫేమస్, కొన్ని చోట్ల కోచింగ్ సెంటర్స్ ఇప్పుడు ఐపీఎస్, ఐఏఎస్లకు కోచింగ్ సెంటర్స్ లాగా మెడికల్ కోచింగ్ సెంటర్స్, మెడిసిన్కి సంబంధించి విద్యల్లో కోచింగ్ సెంటర్స్ చాలా ఉంటాయి. అయితే అలాంటి ఒక కోచింగ్ సెంటర్లో ఒక గెస్ పేపర్ అనేది ఇచ్చారు. 410 ప్రశ్నలతో ఒక గెస్ పేపర్ అనేది ఇచ్చారు. అందులో నుంచి కెమిస్ట్రీలో 120 ప్రశ్నలు వచ్చాయి. ఒక్క కెమిస్ట్రీ సబ్జెక్ట్లోనే 120 ప్రశ్నలు. కెమిస్ట్రీ సబ్జెక్ట్లో ఉండేది నార్మల్గా ప్రతి విద్యార్థి రాసేది 45 ప్రశ్నలే, కానీ అలా 4 సెట్స్ ఉంటాయి. అంటే ప్రతి విద్యార్థికి ఒకే రకం సెట్ రాదు. కాబట్టి ఈ విధంగా మనం అబ్జర్వ్ చేస్తే మొత్తంగా 45 4 180 ప్రశ్నలు ఉంటాయి. అందులో 120 ప్రశ్నలు ఈ గెస్ పేపర్లో నుంచి వచ్చాయి. అక్కడ మొదలైందనమాట అనుమానం. అయితే ఇది ఎక్కడ నుంచి లీక్ అయి ఉండొచ్చు అని ప్రాథమిక విచారణ మాత్రమే, అంటే ఇంకా కన్క్లూడ్ చేయలేదు. అది ఎక్కడ మొదలైంది అంటే మహారాష్ట్రలోని నాసిక్లోని ప్రింటింగ్ ప్రెస్లో పేపర్ లీక్ అయింది అనే విషయాన్ని ఇప్పటి వరకు అంటే ఎస్టాబ్లిష్ చేయలేదు కంప్లీట్గా, బట్ ప్రాథమికంగా అనుమానం. పేపర్ లీక్ అవ్వడం, అక్కడి నుంచి గుర్గావ్లోని ఒక డాక్టర్ చేతికి చేరడం, అక్కడి నుంచి ఇంకా ఉంటారు కదా పెద్ద పెద్ద డీలర్స్ అంతా ఉంటారు కదా, అమౌంట్స్ పే చేసి తీసుకునే వాళ్ళు. ఒక మెడిసిన్ సీట్ కావాలంటే కోట్లలో ఉండే వ్యవహారం. అలాంటిది పేపర్ లీక్ చేశాము అంటే 10 లక్షలు 20 లక్షలు ఇచ్చేవాళ్ళు కుప్పల్లో ఉంటారు. కాబట్టి ఆ విధంగా మొత్తం కూడా స్ప్రెడ్ అయిపోయిందనమాట. ఇది ప్రాథమికంగా ఉన్నటువంటి సమాచారం. అయితే దీనికి సంబంధించి పూర్తి బాధ్యతను మేమే తీసుకుంటాము అనేసి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ అయినటువంటి అభిషేక్ సింగ్ అంటే తమ యొక్క వైఫల్యమే అనేసి
పూర్తిగా ఒప్పుకున్నారు. ఈ కేసుని సిబిఐకి ఇచ్చారు. వాళ్ళకి ఎటువంటి సమాచారం కావాలన్నా, వీళ్ళ దగ్గర ఉన్నటువంటి డేటా మొత్తం కావాలన్నా ఇస్తామన్నారు. అయితే కేసు తర్వాత పరిణామాలు మనం గమనిస్తే ఇప్పటి వరకు మహారాష్ట్రలోని నాసిక్లో ఈ కేసుకి సంబంధించి ఒక అనుమానితుడిని మాత్రమే అరెస్ట్ చేయడం జరిగింది. మిగతా అరెస్టులు ఏమీ ఇంకా జరగలేదు. ఆ తరువాత ఈ పరీక్ష రద్దు చేయడం జరిగింది. మరి ఫ్యూచర్ ఏంటి అంటే వితిన్ 1 వీక్ ఆర్ 10 డేస్ 7 లేదా 10 రోజుల్లోపు మళ్ళీ షెడ్యూల్ వదిలి మళ్ళీ పరీక్ష నిర్వహిస్తామనేసి ఎన్టీఏ తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా పోయినసారి రిజిస్టర్ చేసుకున్న 23 లక్షల మంది, అంటే పరీక్షకు అటెండ్ అయిన వాళ్ళు కావచ్చు, అటెండ్ కాలేకపోయిన వాళ్ళు కావచ్చు, అప్పుడు అటెండ్ కాని వాళ్ళు ఇప్పుడు మళ్ళీ అటెండ్ కావచ్చు. మొత్తంగా లాస్ట్ టైం ఎంతమంది అయితే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. అంటే వాళ్ళ డీటెయిల్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ముందున్న డీటెయిల్స్తోనే యాజ్ ఇట్ ఈస్గా ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన షెడ్యూల్ ఒక వారం 10 రోజుల్లోపు విడుదలవుతుంది అని తెలియజేశారు. అంతేకాకుండా దీనికి సంబంధించి అంటే విశ్లేషకులు తర్వాత ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారనే విషయానికి వస్తే ఇప్పుడు బ్యాంక్ పరీక్షలు కావచ్చు, లేదంటే ఐఐటి జేఈకి సంబంధించిన పరీక్షలు కావచ్చు, చాలా వరకు అన్నీ కూడా ఆన్లైన్ అయిపోయాయి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటాం, సిబిటి రూపంలోనే నిర్వహిస్తున్నారు. కాబట్టి చెప్తున్న విషయం ఏంటి అంటే ఇప్పుడు ఒక పేపర్ అనేది దేశమంతా సర్క్యులేట్ అవ్వాలి అంటే ప్రింటింగ్ ప్రెస్ దగ్గర నుంచి దాన్ని మళ్ళీ ఒక చోట స్టోర్ చేస్తారు. ప్రింటింగ్ అయిపోయాక వెంటనే ట్రాన్స్పోర్ట్ చేయరు కదా, అక్కడి నుంచి డైరెక్ట్గా స్టోర్ చేస్తారు, తర్వాత ట్రాన్స్పోర్ట్ చేస్తారు. ఈ అన్ని చోట్ల కూడా సెక్యూరిటీలో ఎక్కడో చిన్న లోపం జరిగిందంటే మొత్తం దేశమంతా కూడా పేపర్ లీక్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీనికి అన్నింటికీ సమాధానం హై సెక్యూరిటీతో ఆన్లైన్ పరీక్ష నిర్వహించడమే. ఇంకా రానున్న కాలంలో ఆన్లైన్ పరీక్ష నిర్వహించాలి. ఈ విధంగా చేస్తే విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరం అయిపోతుంది అని చెప్తున్నారు. అలాగే ఎన్టీఏ చెప్పినటువంటి ఇంకో ప్రధానమైనటువంటి అంశం ఏంటి అంటే ఇప్పుడు వారం 10 రోజుల్లోపు రానున్న షెడ్యూల్ కూడా ఎలా ఉంటుంది అంటే వీలైనంత తొందరలో ఎగ్జామ్ కండక్ట్ చేసి నెక్స్ట్ అంటే టైం టు టైం షెడ్యూల్ ఉంటుంది కదా, మెడికల్ కాలేజ్లో లెసన్స్ కావచ్చు, క్లాసులు కావచ్చు, ల్యాబ్స్ కావచ్చు, అవన్నీ వాళ్ళకి టైం కావాలి కదా, అకాడమిక్ థింగ్స్ చాలా ఉంటాయి. అవి ఏమాత్రం డిస్టర్బ్ కాకుండా అకాడమిక్ ఇయర్ నార్మల్ టైంలోనే స్టార్ట్ అయ్యేలాగా వీలైనంత తొందరలో ఎగ్జామ్ కండక్ట్ చేసి దాని యొక్క రిజల్ట్స్ అనౌన్స్ చేస్తాము అనేసి కూడా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలియజేసింది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ వీడియో క్లిక్ చేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.